పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్లకు లక్షల జీతాలు వస్తుంటాయి. మరి గన్ని పైసలు వస్తే ఇంట్లో ఖర్చులు రయాలు అన్నిటికీ ఏ తిప్పలు లేకుండానే వెళ్ళిపోతుంది. కానీ గరీబోల బతుకులు అట్లా కాదు. వచ్చే ఆ కొద్ది జీతమైన నెలనాడు సమయానికి చేతిలో పడతనే లెక్క, లేకుంటే ఇంటిల్లాదులు ఉపాసం ఉండుడే అవుతుంది. ఆగు గిట్ల 2 ఏళ్ల సంధి జీతాలు ఇస్తలేరని ప్రకాశం జిల్లా కొమురోలు మున్సిపాలిటీ కార్మికులు ఏం చేసిర్రో చూస్తే మీరు ముక్కు మూసుకునుడు పక్క. ఎవరైనా సరే ఈ నుంచి చెత్తెత్తుకపోర్రి గలీజ్ వాసన వస్తుంది అని జవడం తీస్తారు. కానీ ప్రకాశం జిల్లా కొమురోలు కాడ కొందరు ఈ నుంచి చెత్తెత్తుకపోతే మంచిగుండది అని పోలీసులతోనే కయ్యం పెట్టుకుంటుర్రు. అగ్గ చెత్తెత్తుకపోకుండా ఇంట్లో దాచుకుంటారా అని అంటే ఏమన్నా చేసుకోర్రి, ఈ నుంచి మాత్రం చెత్త తీసేదే లేదు అని అటు దిక్కు సఫాయి పనిచేసే అమ్మలక్కలు గరమైతుర్రు. మరి అట్లెందుకు అంటుర్రు అని అంటే వాళ్ళకు 30 నెలల సంధి జీతాలు ఇస్తలేరట. దీంతోని జీతం ఈగొస్తుంది అగొస్తుంది అని ఓపిక పట్టి అందరు కలిసి జీతాలు ఇచ్చేదాకా పనికెవ్వళ్ళు పోవద్దని అనుకుర్రట. అట్లా ఒక్కళ్ళు కూడా డ్యూటీకి రాకపోయేటోరకు ఏడేసిన చెత్త ఆడ అరపెల్లి గుట్టంత అయ్యింది. తోవెంట పోతుంటే అత్తర వాసనకు వారం దినాల సంధి జనాలు ముక్కులు వలుగుతుంటే పోలీసులు సీన్లకి ఎంటర్ అయ్యిర్రు. ట్రాక్టర్లు లంకిళ్లు తెప్పించి చెత్త ఎత్తుదాం అని చూసేటోరకు మున్సిపాలిటోళ్ళంతా జేసీబీకి అడ్డం తిరిగిర్రు. సార్ మేము ఒట్టొట్టుగా పని బంద్ పెట్టలేదు, మాకు టైంకు జీతాలు ఇస్తే మా పని మేము ఎందుకు చెయ్యం, దయచేసి మీరు చెత్త ఎత్తిపించే పని బంద్ చేసుకోవాలి, లేకుంటే చెత్త ఎత్తుతాం అంటే మాత్రం ఊకునేదే లేదు అని ఎదురు తిరిగిర్రు. అంతే ఇక జర్రసేపట్లనే పోలీసులకు సఫాయోళ్లకు నడమ పాంచాది రౌలుకుంది. ఇక వీళ్ళు వినేటట్లు లేరని అందరినీ బలిమీటికి పక్కకు జరిపి మొత్తానికి చెత్త అయితే ఎత్తిపిచ్చిర్రట. అట్లయినా కూడా మున్సిపాలిటీలో పనిచేసే అమ్మలక్కలు అస్సలు ఊకుంటలేరు. మా జీతాలు ఇచ్చేదాకా లొల్లి ఆపే ముచ్చటే లేదు. ఎమ్మెల్యే ఇంకా తతిమ అధికారులకు మా గోస చెప్పుకుంటాం, మా జీతాలు ఎట్లియరో చూస్తాం అన్నట్లు మంకుపట్టు పట్టిర్రు. మరి అసలే గరీబోళ్ళు ఇంట్లో ఎల్లక ఉంటుంటారు. గసొంటోళ్లకు జీతాలు దబ్బునియాలే. ఆళ్లే గనక పని బంద్ చేస్తే ఎంతటి మొనగాని పట్నమైనా గలీజ్ వాసనకు గత్తరలేస్తది. గీ చెత్తంతా అధికారుల ఇండ్ల ముంగటుంటే సఫాయోళ్ళ ఇల్వేందో ఎరకవు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అదేదో జల్దిగా ఇచ్చేయుర్రి సారు అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.